ఈ బైక్ కూడా ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాం. నేను ఇంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. షోరూంలో పెద్ద గొడవే జరిగింది అసలు. 8 పడింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ నితీష్, యు ఆర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. సో ఈ వీడియో ఏంటంటే, మనం లాస్ట్ వీడియో అయితే మీరు చూసినట్టయితే మనం మహాబలిపురం నుంచి తిరుపతికి వచ్చాం కదా. సో ఆ వీడియోలో మనకి సర్వీస్ రిమైండర్ అయితే వచ్చింది. సో ఈరోజు అయితే మన బైక్ అయితే సర్వీస్కి ఇవ్వబోతున్నాము. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, బైక్ డామినర్ బైక్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది. సో దానికోసం అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. సో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, డామినర్ బైక్ మెయింటెనెన్స్ ఇవంతా ఎలా ఉంటుంది, కాస్ట్ ఇవంతా అని. యావరేజ్గా అయితే 2,500-2,000 అలా అవుతుంది డామినర్ బైక్ సర్వీస్ కాస్ట్. సో ఈసారి అయితే మనకి గట్టిగానే అవ్వబోతుంది, ఎందుకంటే మన టైర్ మార్చాలి, సో ఇంకా కొన్ని మార్చాలి. బ్యాటరీ కూడా వీక్ అయిపోయింది అనమాట మన బైక్, స్టార్ట్ కూడా అవ్వట్లేదు అసలు. సో ఇంకా అవన్నీ చేయించాలి కాబట్టి కొంచెం బిల్ అయితే గట్టిగానే అవుతుంది నాకు తెలిసినంత వరకు. సో ఒకసారి చూద్దాం, ఒకసారి బైక్ అయితే చూపిస్తాను నేను. సో గైస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఫ్రంట్ టైర్ అనమాట. ఇది మొత్తం అరిగిపోయింది మనకి. సో ఈ టైర్ అయితే మార్చాలి మనము. ఇంకా బ్యాక్ టైర్ చూపిస్తాను. బ్యాక్ టైర్ అయితే బాగానే ఉంది. బ్యాక్ టైర్ అయితే బాగానే ఉంది. ఇది ఏం మార్పాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని కిలోమీటర్స్ తిరగచ్చు. బండి స్టార్ట్ అవుదాం అనుకున్నా, స్టార్ట్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంకెళ్ళిపోదాం సర్వీస్ సెంటర్కి. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. నేను మార్నింగ్ ట్రై చేసినప్పుడు అయితే అసలు అవ్వలేదు, స్టార్టే అవ్వాలి ఆ బైకు. బెట్ లక్కీగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నాం, లేకపోయింటే టార్చర్ కనిపించుంటుంది. కానీ ఎందుకంటే మంచిది, ఒకసారి మొత్తం బ్యాటరీ కూడా మొత్తం చెక్ చేయిద్దాము. ఎందుకంటే మనం ఎట్టా రైడ్స్కి ఇవన్నీ వెళ్తూ ఉంటాం కదా, మధ్యలో ఇలా ప్రాబ్లం అయితే మొత్తం చాలా కష్టము. ఎందుకంటే మంచిగా ఒకసారి మొత్తం చూపిద్దాం. అలాగే మన బైక్ సక్సెస్ఫుల్గా 30,000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో 30,000 కిలోమీటర్స్కి కొన్ని ఐటమ్స్ అయితే మార్చాలి మనం బైక్లో. సో అవన్నీ నేను ఒక మాన్యువల్ ఉంటుంది, డామినర్ బైక్ మెయింటెనెన్స్ మాన్యువల్. అది నేను జస్ట్ మీకు బేసిక్ అయితే ఒక ఫోటో అయితే మీకు వేస్తాను ఇక్కడ. వీడియోని పాస్ చేసి అయితే మీరు అది చూసుకోండి ఒకసారి. సో 30,000 కిలోమీటర్స్కి అయితే స్పార్క్ ప్లగ్ మార్చాలి, ప్రతి సర్వీస్కి ఎయిర్ ఫిల్టర్ మార్చాలి. సో ఇంకా ఫ్యూయల్ ఇంజెక్టర్ ఇవి కొన్ని మార్చాలన్నమాట. అవన్నీ ఒకసారి అక్కడికి వెళ్ళినాక డిస్కస్ చేద్దాము. అవన్నీ బాగుంటే ఓకే, లేకపోతే మార్చిపించేద్దాం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దాదాపు ఒక మన వ్యూయర్స్లో 70% మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంక వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, మనమైతే రైడ్స్కి వెళ్తూనే ఉంటాము. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఏముంది, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మూల పడి ఉంటుంది అంతే కదా. మీకు అది చాలా చిన్న విషయం, కానీ నాకు మాత్రం అది చాలా పెద్ద విషయం అన్నమాట. మీ సపోర్ట్ దాని ద్వారానే మీరైతే నాకు ఇవ్వగలరు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. తిరుపతిలో కూడా రాను ట్రాఫిక్ ఘోరంగా పెరిగిపోతుంది అసలు. మిట్ట మధ్యాహ్నం కూడా ఫుల్ ట్రాఫిక్ ఉన్నది ఇక్కడ. మిట్ట మధ్యాహ్నం కాదులేండి, 10:40 అవుతా ఉంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడ నుంచి మనం రైట్కి పోవాలి.
సో నార్మల్గా అయితే డామినర్ ప్రతి 5000 కిలోమీటర్స్కి అయితే సర్వీస్ చేయించాలి. అలా చేపిస్తేనే మనకి బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంటుంది. మంచి లాంగ్ రైడ్స్, లాంగ్ రన్లో అయితే బాగుంటుంది. నేనైతే ప్రతి 5000కి చేపిస్తాను సర్వీస్ అయితే. సో వచ్చేసాం మనం బజాజ్ సర్వీస్ సెంటర్. ఇక్కడైతే మనకి టోకెన్ రాయించుకోవాలి ఇక్కడే. $400 అన్న. సరే పట్టుకోరా. సో గైస్ బైక్ అయితే సర్వీస్ సెంటర్లో ఇచ్చేసాము. మొత్తం ప్రాబ్లమ్స్ అవన్నీ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళకి. ఈరోజు కుదరదు, రేపు కాల్ చేస్తాము, రేపు అయితే వచ్చి తీసుకొని పోండి అన్నారు. చూద్దాము, ఈరోజు అయిపోతే ఓకే, లేకపోతే రేపు పోవాలి సర్వీస్ సెంటర్కి మళ్ళా. సో ఈ బైక్ అయితే మనోడిది అనమాట, మన దోస్తు గాడిది. వాడు వచ్చాడు మన కోసము. ఈ బైక్ కూడా ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాం. దీని కూడా కొంచెం ఏదో రేసింగ్ ప్రాబ్లం అంట, యాక్సిలరేటర్స్ అంటే కొంచెం ఎక్కువ లాగుతుందంట. సో అందుకే దీన్ని కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తున్నాం. ఇదైతే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్. ఇది దీని బీటింగ్ సూపర్ ఉంటుంది అసలు. వచ్చేసాం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. ఇది కాదు, ఇటు సైడ్ ఉంది. సో గైస్ ఈ బైక్ అయితే చెక్ చేయించాము అక్కడ. వాళ్ళు సర్వీస్ సెంటర్లో అయితే ఈ బైక్ అక్కడే పెట్టేయాలి, చెక్ చేయించాలన్నారు. సో ఇంక ఈ బైక్ ఆడే పెట్టేస్తే ఇంకా మీ ఇద్దరం ఏం లేదు, నడుచుకుంటూ పోవాల్సింది ఇంటికి. సో అందుకనే ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ పెడతామని చెప్పాం బైక్ని. సో ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంకా మన బైక్ డామినర్ బైక్ ఎస్టిమేషన్ కాస్ట్ అయితే 3,500 వేశారు. టైర్ అక్కడ చేంజ్ చేయరంట, మనం బయట చేంజ్ చేయించుకోవాలి. సో టైర్ కాకుండా 3,500 వేసారు ఎస్టిమేషన్. చూద్దాం ఎంత అవుతుందో. నాకు తెలిసి ఈరోజు అవ్వదు, రేపే కాల్ చేస్తారు మోస్ట్లీ. సో ఇంకా నేరుగా అయితే ఇంటికి వెళ్ళిపోదాము. ఇంకా సర్వీస్ సెంటర్ వాళ్ళు కాల్ చేసినప్పుడు అయితే మన డామీ బైక్కి అప్పుడైతే వెళ్ళి బైక్ కలెక్ట్ చేసుకుందాం. అప్పుడు చూపిస్తాను మీకు మొత్తం సర్వీస్ కాస్ట్ ఎంత అయింది అవన్నీ మొత్తం మీకు. రేపు మోస్ట్లీ రేపే ఉంటుంది, రేపు చూపిస్తాను మీకైతే. 2000 years later. సో గైస్ మనకి షోరూమ్ నుంచి అయితే కాల్ వచ్చింది, ఇలా బండి సర్వీస్ అయిపోయింది కలెక్ట్ చేసుకోమని. సో ఇది నెక్స్ట్ డే అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ షోరూమ్కి వెళ్తున్నాము. ఈ బైక్ దిలీప్ది, ఇది R15 V3 ఇది. సో మనము ఒకే వ్లాగ్లో 3 బైక్స్ని కవర్ చేసాం. సో ఇంకేం లేట్ చేయకుండా షోరూమ్కి వెళ్ళి వీడియోని కంటిన్యూ చేద్దాం. సో గాయస్ బ్యాక్ టు డామినార్. మన బైక్ అయితే వచ్చేసాం మళ్ళా.
మనకు సర్వీస్ బిల్ అయితే 4000 అయింది అసలు. నేను ఇంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలే అసలు. షోరూంలో పెద్ద గొడవే జరిగింది అసలు. బిల్లులో పాలిష్కి 80 రూపీస్ వేస్తున్నారు, మెన్షన్ చేస్తున్నారు, కానీ పాలిషే చేయలేదు. సరే వెళ్ళి అడిగితే తడి కూడా ఎత్తుకొని తుడుస్తున్నాడు లాస్ట్లో. నార్మల్ పాలిష్ అంటే ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ స్ప్రే కొట్టి మొత్తం తుడుస్తారనమాట. మేము అడిగినప్పుడేమో లేదన్నాడు. మళ్ళీ వెళ్ళి గట్టిగా అరిచి కంప్లైంట్ చేస్తే మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి స్ప్రే తీసుకొని వచ్చి మళ్ళీ కొడుతున్నాడు. ఆడ పెద్ద డిస్కషన్ జరిగింది. మళ్ళీ మొత్తం అయినాక స్ప్రే కొట్టి మొత్తం నీట్గా తుడిచిచ్చాడు మళ్ళీ. సో ఎవరైనా తిరుపతిలో ఉన్నవాళ్ళు బజాజ్ షోరూంలో ఇట్లా సర్వీస్ ఇచ్చినప్పుడు చూసుకోండి ఒకసారి ఇట్లా బిల్లు మొత్తము. నాకు ముందు సర్వీస్ అప్పుడు కూడా ఇలాగే జరిగింది. సో ఇప్పుడు మన బైక్కి బ్యాటరీ కూడా మార్పించాలి. అక్కడ షోరూంలో అయితే బ్యాటరీస్ అవైలబుల్ లేదన్నారు. సో ఇప్పుడు మనం బ్యాటరీ చేంజ్ చేయడానికి ఇంకో షాప్కి అయితే వెళ్తున్నాం మనము. బ్యాటరీ ఒక 2000 ఏమో చెప్పినారు, 1500 to 2000 అవుతుందన్నారు. సో ఓవరాల్గా మన బిల్ అయితే దాదాపు 5,500 అవుతుంది నాకు తెలిసి. ఆ, 13 8 పడింది. ఓకే. నేను ఎందుకంటే ఎప్పుడు బండి అడిగితే షోరూమ్ 1 year వారంటీ ఇస్తాడు, అదేమైనా ఉందా అని. సో గైస్ బ్యాటరీ అయితే మార్పించాలి. రీడింగ్ చూసారు కదా, సో 8 అయితే చూపిస్తుంది, 10 పైన అయితే ఉండాలంట. సో బ్యాటరీ అయితే మార్పించేయాలి. ఇంకా కాస్ట్ ఏం అడగలేదు, చూద్దాం ఎంత అవుతుందో. సో గైస్ మొత్తం బ్యాటరీ అయితే చేంజ్ చేయించేసినాం, చూసారు కదా. సో ఇంకా మార్పించాల్సింది ఫ్రంట్ టైర్ ఒకటి. ఇప్పుడైతే కుదరదు ఈరోజు అయితే, ఇంకెప్పుడైనా చూడాల్సిందే. సో మొత్తం ఈ బండికి అయితే ఇప్పుడు ఎంత అయిందంటే సర్వీస్ కాస్ట్ వచ్చి 4000 అయింది. ఈ బ్యాటరీ వచ్చి మనం ఓల్డ్ బ్యాటరీ ఇచ్చేసాము, రిటర్న్ వాళ్ళకి ఇచ్చేసాము. సో 100 తగ్గించుకొని 1500కి అయితే బ్యాటరీ ఇచ్చారు మనకి. సో ఈ బ్యాటరీ మోడల్ వచ్చి Z9 అంట, డామినర్ 400కి వాడే బ్యాటరీ. సో నార్మల్గా అయితే ఆ బ్యాటరీ 2-3 అన్నారు, 2300 అలా పడుతున్నారు. నాకు తెలిసిన అంకుల్ ద్వారా వెళ్ళాను కాబట్టి కొంచెం డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి ఎంతకైతే బ్యాటరీ వస్తుందో అంతకే ఇచ్చారు నాకు. సో ఓవరాల్గా మనకి బిల్ అయితే 4000 ప్లస్ 1500 మొత్తం 5500 అయితే అయ్యింది మొత్తం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంకా టైర్ చేంజ్ చేయించాలి. టైర్ ఇంకా ఎప్పుడైనా కుదిరినప్పుడు అయితే చేంజ్ చేయిస్తాను. ఇంకా ఈరోజు అయితే అవ్వదు, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. సో నేను మనకి సర్వీస్ బిల్ ఎంత అయింది మొత్తం, ఆ బిల్ అయితే మీకు ఇక్కడ ఫోటో వేస్తాను, ఒకసారి చూడొచ్చు మీరు ఏమేమి పార్ట్స్ అయితే నేను చేంజ్ చేయించాను, ఎందుకు 4000 అయింది మొత్తం మీరైతే చూడొచ్చు ఇక్కడ. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. హోప్ యూ గైస్ లైక్ ది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. See you guys in the next vlog.